రాష్ట్రపతి నిలయం కళలకు ఆలయం. ఇక్కడ జరిగే కళా సంధ్య కళాకారులకు ఓ అందమైన అనుభవం. గానం, నాట్యం, అభినయం మూడు కలిసే చోటే ఈ కళా సంధ్య వేదిక. నమస్తే అండి, నా పేరు పి కేదార్నాథ్. నేను దూరదర్శన్ పి హైబ్రిడ్ ఆర్టిస్ట్. గౌరీ శంకర నాట్యాలయాన్ని 10 సంవత్సరం స్థాపించి ఎంతోమంది విద్యార్థి కూచిపూడిలో నుంచి శిక్షిస్తున్నాను. ఈరోజు రాష్ట్రపతి నిలయంలో ఇలాంటి కార్యక్రమంలో మా పిల్లలకి అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ అంతా చూసిన తర్వాత పురాతనమైనటువంటి ఈ కట్టడాలు ఇవన్నీ కూడా పిల్లలు తప్పనిసరిగా చూడవలసినటువంటి ప్రదేశాలు. ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు పిల్లలందరూ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నమస్తే అండి, నా పేరు శ్రవంతి భాస్కర్, దయా ఇన్స్టిట్యూట్ నుంచి. నాకు ఫస్ట్ రాష్ట్రపతి నిలయం నుండి కాల్ రాగానే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. అంటే నాకు ప్రోగ్రామ్ చేయాలి మేడం అని చెప్పి అడిగారు. సో చాలా ప్రౌడ్ అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పిల్లలందరూ ఈ వాతావరణం ఇవన్నీ చాలా ఎంజాయ్ చేశారు. ప్రతి వారము ప్రతి నెల ఒక్కొక్క కొత్త అట్రాక్షన్తో కొత్త ఈవెంట్స్తో రాష్ట్రపతి నిలయంలో ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే పబ్లిక్ కోసము ఇక్కడ ఏవైతే హిస్టారికల్ అండ్ హెరిటేజ్ బిల్డింగ్స్ ఉన్నాయో, గార్డెన్స్ ఉన్నాయో, వీటిని ఇంప్రూవ్ చేసుకుంటూ హైదరాబాద్ వాస్తవ్యులకి ముఖ్యంగా ఇక్కడికి వచ్చినట్లయితే ఒక హోల్సమ్ ఎక్స్పీరియన్స్ ఉండే విధంగా ఒక ఎఫర్ట్ చేయడం జరిగింది. అలాగే దిస్ ఈజ్ ఆనరబుల్ ప్రెసిడెంట్స్ అఫీషియల్ రిట్రీట్ ఆఫీస్. సో ప్రతి డిసెంబర్లో ఆనరబుల్ ప్రెసిడెంట్ ఇక్కడ వచ్చి దే డూ దేర్ అఫీషియల్ వర్క్ హియర్.